కమిట్మెంట్ ఉంది. ఆ 26 కులాలను కూడా ఆల్రెడీ బీసీ కమిషన్కు మేము పంపించడం జరిగింది. నీలాగా మోసపూరితమైనటువంటి జీవితం మాకు లేదు. ఏది చేసినా రాజకీయాలతోని ముడిపెట్టేటువంటి చిల్లర రాజకీయాలు చేసవలసినటువంటి అవసరం కూడా మాకు లేదు. అయినా నీకు బంధువుల గురించి, బంధుత్వాల గురించి, వ్యక్తుల గురించి నీకెట్లా తెలుస్తుంది? ప్రతిదాన్ని రాజకీయ కోణంలో చూసేటువంటి వ్యక్తివి నువ్వు. ఏపీనంట బాగా అయిన డెవలప్మెంట్ చేస్తున్న సుందరాంగుడు మేమేదో అడ్డుకుంటున్నామంట. సిగ్గు లేదా నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఆ మాటలు మాట్లాడడానికి? ఏదో అక్కడ చిల్లర రాజకీయాలు చేస్తే అక్కడ ఎవరు ఏమన్నారేమో కానీ మా దగ్గర రాజకీయాలు చేస్తే మరి దానికి సమాధానాలు చాలా సీరియస్గా ఉంటాయి. రెండోది, నేను వెళ్ళి రాజకీయం చేసినా అని మాట్లాడుతున్నాను. మరి మొన్న ఇక్కడ తెలంగాణ ఎన్నికల్లో మీరేం చేసారో ఒకసారి చెప్పాలి. అంటే నువ్వు చేస్తేనేమో సంసారం, మేము చేసే వ్యభిచారమా? కాబట్టి బాగా డెవలప్మెంట్ అంట. నిన్న కూడా ఒక గవర్నమెంటు ఒక లెటర్ రిలీజ్ చేసింది ప్రెస్కు. పోలవరం ప్రాజెక్టు గురించి కోట్ల మేము మా ఎంపీ గారు వేసిందని చెప్పి దగ్గర 26 కేసులు వేసి సెంట్రల్ వాటర్ కమిషన్కు రిపోర్ట్ చేసినటువంటి వ్యక్తిను అది గుర్తుంచుకోవాలి. మరి తప్పకుండా ఈ నెల ఆఖరణ కానీ వచ్చే రాబోయే 15-20 రోజుల్లో మా ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. నీకు దమ్ముంటే, లేకపోతే 2 రాష్ట్రాలు బాగా అభివృద్ధిలో ముందుకు పోవాలి అనేటువంటి మీకేదన్నా ఆబ్లిగేషన్స్ ఉంటే మా ముఖ్యమంత్రి గారు వస్తారు. అక్కడికి వచ్చినాక మీరు పోయి మాట్లాడండి. చెప్తాడు ఏ పద్ధతిలో జరగాలనేటువంటిది. ఎప్పుడు చిల్లర రాజకీయాలు చేసుకుంటూ నీ అందమైన ముఖాన్ని రోజు మీడియాలో చూపించాలనేటువంటి ప్రయత్నం చేయడం, లేకపోతే టీవీ రూపంలో మన టీవీ యాడ్స్ కానీ పేపర్ యాడ్లలో కానీ వందలాది కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసేటువంటి మీరు మా గురించి మాట్లాడమా? మేమంట కులాల వారీగా చిచ్చు పెడుతున్నామంట. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ, అప్పుడు సమైక్యాంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు కానీ కులాల మధ్య చుచ్చు పెట్టేటువంటి వ్యక్తి మీరు. ఆ రోజు మాదిగల మధ్యన కొట్లాట పెట్టింది మీరు. మరి అదేవిధంగా కాపులకు రిజర్వేషన్ ఇస్తా అని బీసీలకు కాపులకు మధ్య గొడవ పెట్టింది మీరు. మరి కులాలని మరి చిచ్చుపెట్టి రాజకీయం నడిపేటువంటి మీరు మా గురించి చెప్పడం ఏంది? తప్పకుండా మీరు చూస్తుండ్రు చాలా బ్రహ్మాండంగా మీరు డెవలప్మెంట్ ఏం చేసారు అనేది. నేను మొన్న పోయినప్పుడు చూసినా చాలామంది నాతో మాట్లాడినారు. ఒక బీసీ కులాలకు సంబంధించిన వాళ్ళే కాదు, అక్కడ ఉన్నత వర్గాల వాళ్ళు కూడా మాట్లాడినారు. ఈసారి తప్పకుండా ఈ బాబు మాకొద్దు అనేటువంటి నినాదం పెట్టుకొని మేము ముందుకెళ్తున్నాం. రెండోది, నేను ఇప్పుడు ఇంతకుముందే టీవీలో చూసిన, ఈయనంట పోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంట డెవలప్మెంట్ జరగదంట. నువ్వు ఓడిపోయినప్పుడల్లా డెవలప్మెంట్ జరిగిందో లేదో మరి ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ పల్లెల్లో కరెంటు లేక, నీళ్లు లేక మరి ఇబ్బందులు పడుతున్నటువంటిది ఈరోజు బ్రహ్మాండంగా మా ముఖ్యమంత్రి గారు డెవలప్ చేస్తున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే నేను లేకపోతే ఎవరు చేయలేరని. మరి ఆయన మొదల నుంచి ఆ ప్రిపరేషన్ చేసుకోవడం. అమరావతి భూములు నా అందమైన ముఖాన్ని చూసి 33,000 ఎకరాలు ఇచ్చిన అన్నటువంటి మీరు అక్కడ రియల్ ఎస్టేట్ ఎందుకు చేస్తుంది నీ గవర్నమెంట్ చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. పోలవరం ప్రాజెక్టు ఈ జూన్ మాసంలో నీళ్ళు ఇస్తా అని చెప్తున్నాం. అంటే ఆ ప్రజల్ని మభ్యపెట్టడానికి. ఇప్పటికే అక్కడ ఒకటే డోర్ కంప్లీట్ అయింది, కానీ అబద్ధాలు చెప్పి తిమ్మిని బమ్మి చేయాలనేటువంటిది. అంటే గ్లోబల్కు రిలేటివ్ అవుతాడైనా. గ్లోబల్ తెలుసు కదా, ఆ గ్లోబల్కు రిలేటివ్ ఏదో చెప్పిందే చెప్పి నమ్మవలికేటువంటి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఇక్కడ మన కేసీఆర్ గారు ఫెడరల్ ఫండ్ ఆలోచనని మీడియా సమక్షంలో చెప్పిండు. ఈ దేశానికి కాంగ్రెస్ లేని, బీజేపీ లేని ఒక ఫోర్స్ రావాలనేటువంటి ఆలోచన చెప్తే, నిన్న కూడా ఇక్కడ కేటీఆర్ గారు, జగన్ గారు మాట్లాడినప్పుడు అక్కడ ఉన్నటువంటి దద్దమ్మ మంత్రులు మాట్లాడుతున్నారు ఇది మోడీ గారి కుట్ర అని చెప్పేసి. నేనేమంటా అంటే మనుషుల నీడ చూసే భయపడేటువంటి మీకు ఏదైనా చెప్పేటువంటి
నేనేమంటా అంటే ఒక నీతి జాతి లేనటువంటి మాటలు మీరు మాట్లాడడం, ఏదైనా కానీ రాజకీయ పాపం కట్టుకోవాలనేటువంటిది. నీ జాగల ఇక్కడ ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్లేస్లో ఎవరు ముఖ్యమంత్రి అయినా బ్రహ్మాండంగా పనిచేస్తారు, నీకంటే బ్రహ్మాండంగా. అది గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని ఏదైనా కానీ ఇది నేను చేస్తా అంటే మీరు 4.5 సంవత్సరాలు దాటిపోయింది, 4 సంవత్సరాల 9 మాసాలు దాటిపోయినా కానీ ఇప్పటి వరకు అమరావతి ఎందుకు కట్టలేదో మీరు చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి నేను గిట్లా తెలుగుదేశం పార్టీ ఓడిపోతే రాష్ట్రం కుంటు పడిపోతుంది అని చెప్పి ఎవరిని బెదిరిస్తున్నారు, మీరు ఎవరిని భయపెట్టిస్తున్నారు? మీరు ఇవన్నీ చేయవలసినటువంటి అవసరం లేదు. అక్కడ ప్రజలే సిద్ధంగా ఉండరు. 3 నెలల్లో మిమ్మల్ని ఇంటికి పంపించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ చంద్రబాబు మాకొద్దు, వాళ్ళు ఆ నినాదం పెట్టుకొని ముందుకెళ్తుండ్రు. ప్రజలలో బాయిలైపోతున్నారు ప్రతి ఒక్కరు కూడా. మహానుభావుడు యుగపురుషుడు అయినటువంటి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించింది కాంగ్రెస్కు వ్యతిరేకంగా స్థాపించారు. అటువంటి పార్టీని కూడా కాంగ్రెస్ పార్టీ కాళ్ళ దగ్గర పెట్టినటువంటి మీరు ఈరోజు రాజకీయాల గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత లేదు. ఆ రోజుల్లో ఏం చేసిర్రు? కాంగ్రెస్ పార్టీ 2 రాష్ట్రాలను విడదీసి పొందబెట్టింది అని చెప్పి మాట్లాడినటువంటి మీరు మరి ఈరోజు ఊసర వెళ్ళి కూడా మిమ్మల్ని చూస్తే సిగ్గుపడుతుంది. పూటకొక మాట మాట్లాడేది. 4.5 సంవత్సరాలు నరేంద్ర మోడీతో సంసారం చేసినటువంటి మీరు మరి ఈరోజు కొత్త సంసారం రాహుల్ గాంధీతో మొదలు పెడుతున్నటువంటి మీరు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నా గురించి మరి మాట్లాడడం అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు చేస్తాం, డెఫినెట్గా చేస్తాం. మమ్మల్ని అభిమానించే వాళ్ళు ఉన్నారు, మేము చెప్తే వినే వాళ్ళు ఉన్నారు. తప్పకుండా ఈ ప్రభుత్వం ఏమి చేయకుండా పబ్లిసిటీ ఏ విధంగా చేసుకుంటుందో కూడా ధైర్యంగా అక్కడ వచ్చి చెప్తా. నేను మొన్న చెప్పిన అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో చెప్తా. నీకు దమ్ము ధైర్యం ఉంటే అక్కడ ఉన్నటువంటి బీసీలను కానీ మా కమ్యూనిటీని కానీ మీరు ఆపండి, మీకు ధైర్యం ఉంటే. ఏది భయపెట్టించి నేను పార్టీలకేం తీసుకుంటా, నేను పార్టీల నుంచి బయట పంపించేస్తాను సీరియస్గా వార్నింగ్ ఇచ్చేటువంటి మీరు వార్నింగ్ ఇచ్చేదేంది? వాళ్ళే మిమ్మల్ని బహిష్కరించేటువంటి రోజు దగ్గర పడ్డది. అది గుర్తుంచుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీకి ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు బీసీలు సహకరించారు. కానీ నీ కుళ్ళు రాజకీయాలు, కుతంత్రమైనటువంటి రాజకీయాలు, మరి వారికి ఆదరణ లేక నిరాదరణ గురైనటువంటి బడుగు బలహీన వర్గాలు తప్పకుండా మీకు బుద్ధి చెప్తాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. నువ్వు పండుకుంటే రాజకీయాలే, నిద్రలేస్తే రాజకీయాలే, రోడ్డు మీద ఉంటే రాజకీయాలే, శవాలు పక్కన ఉంటే రాజకీయాలే పెట్టుకొని మీరు చేస్తూ ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేస్తారంటే డెఫినెట్గా చేస్తాం. మొన్న ఎలక్షన్లలో మీరు వచ్చి ఈ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని రాజకీయాలు చేయలే? ఇక్కడ మీ డబ్బును పంపించలేదా? మీ అధికారులను పంపించలేదా? అన్నీ చేసి ఈరోజు ఏదో నంగనాచి లెక్క మాట్లాడితే ఇక్కడ ఎవడు ఊరుకోడని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో మా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. మేము తప్పకుండా వస్తాం. వాళ్ళు ఏమంటారంటే ముసుగు తీసేసారంట. ముసుగు తీసిన దొంగలు మీరు. మేము ముసుగులు తీయవలసినటువంటి అవసరం లేదు. ధైర్యంగా వస్తాం మీ దగ్గరికి. అక్కడి ప్రజలకు మేము చెప్తాం తప్పకుండా తెలంగాణ ఏ పద్ధతిలో డెవలప్మెంట్ జరుగుతుంది, లేకపోతే ఆ రాష్ట్ర హక్కుల కోసం మా పార్టీ మేము పూర్తిగా సహకరిస్తాం. అంతేగాని ఊరికే తిమ్మిని పంపి నేను ఒకటి అడుగుతా. రెవెన్యూ డెఫిసిట్ ఉన్నటువంటి రాష్ట్రంలో నీ నవనిర్మాణ దీక్షలు, ధర్మ దీక్షలు అక్కడ ప్రజలకు అవసరమా? ప్రజాధనం కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తున్నటువంటి మీరు నిన్న మొన్న చెప్తాడు నేను పెన్షన్ ఇస్తున్నా, పెన్షన్ ఇస్తే భయపడుతురంట, అపోజిషన్ పార్టీస్ భయపడుతురంట. సిగ్గు లేకుంటే ఏదైనా మాట్లాడితే కూడా అర్థం ఉండాలి. ఇక్కడ కూడా వచ్చి కేసీఆర్ గారు జాబ్ ఇచ్చిరని మాట్లాడాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014లో జాబు కావాలంటే బాబు రావాలన్న నినాదం మీరు పెట్టారు. 23 మంది ఎమ్మెల్యేలను చేర్చుకొని 4గురికి మంత్రులు ఇచ్చి సనత్ నగర్లో వచ్చి పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఓడగొట్టాలని చెప్పిన అంటే నీకేమన్నా నీతి ఉన్నదని నేను అడుగుతా ఉన్నా. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు దగ్గరకు వచ్చినాయి, మీరు మూల్యం చెల్లించక తప్పదు. తప్పకుండా ప్రజలు ఎప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ వస్తాయో వెయిట్ చేస్తున్నారు.
ఎన్టీ రామారావు గారి అభిమానులు కూడా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెట్టిన పార్టీని మీరు ఎట్లా ముంచినరు, ఎట్లా కాంగ్రెస్ కాళ్ళ దగ్గర పెట్టినరో ఎన్టీఆర్ అభిమానులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అభిమానులు కూడా ఎలక్షన్లలో బుద్ధి చెప్దామని వెయిట్ చేస్తున్నారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఐసో వాళ్ళకు సపోర్ట్ కరింగే. అందే బంధుత్వాలను కూడా శివ రాజకీయాలు చేసేటువంటి నీచమైన సంస్కృతి. బంధుత్వాలు అంటే ఆయనకేం తెలుసు? ఎన్టీ రామారావు గారు మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించి మరి ఆ తర్వాత అధికారం తెచ్చినటువంటి పార్టీ నువ్వు బంధువు అనే కదా చేరదీస్తే ఆ కుటుంబాన్ని రోడ్ల పాలు చేసినటువంటి మీరు బంధుత్వాలు అయినా ఎథిక్స్ గురించి బంధుత్వాల గురించి మీకేం తెలుసు? డెఫినెట్గా బంధువులు అంటే ఏ విధంగా గౌరవం ఉండాలి, కులం అంటే ఏ విధంగా గౌరవం ఉండాలి, బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అంటే ఏ విధంగా గౌరవం ఉండాలో మాకు తెలుసు. తప్పకుండా నీ యొక్క తాటాకు చప్పుళ్లకు వాళ్ళనేదో మేము వేలేస్తామని, లేకపోతే పార్టీ సీరియస్ తీసుకునేది ఏంది, వాళ్ళే మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తున్నా. నా అక్కడ ఏమైందంటే దుర్గా టెంపుల్ బయటికి వెళ్ళేటప్పుడు మన ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ అక్కడ ఉన్నారు. అక్కడ మాట్లాడమంటే నేను దేవాలయం కదా, ఇక్కడ రాజకీయాలు బాగా మాట్లాడితే బాగుండదని ముందుకెళ్ళిన తర్వాత మీడియా సోదరులు అక్కడికి పోయినాక సార్ ఇది మీడియా పాయింట్, ఇక్కడ మాట్లాడండి అని చెప్పారు. కావాలంటే మీడియా మిత్రులను అడగండి. ఆయనలాగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆ గేట్ ఎదురుగా మాట్లాడినటువంటి వ్యక్తి నా గురించి మాట్లాడితే నిజంగా సిగ్గు అనిపిస్తుంది. అవుతాడండి 3 నెలల కోసం అధికారుల మీద సీరియస్ అయితే ఏమవుతుంది? 3 నెలల తర్వాత కదా తెలిసేది ఏందనేది. స్టార్ట్ తో करते रहेंगे, 100% करेंगे, 100% देते ना, जवाब देते रिटर्न गिफ्ट देते, उनको क्या ज़रूरत है वो देते. क्या है कि सवेरे टीवी में देखे तो वैसे दिख रहा मेरे को. हाँ, डर रहे क्या? शेक हो रहे उन्होंने. सवेरे मैं देखा उन्होंने बात करे तो हमारे रिलेशन नया आना कहते, कम्युनिटी वाले नया आना कहते, इनका जागीर है क्या वहाँ पर? वही बोल रहा हूँ ना मैं, अभी वही बोल रहा हूँ. अभी मैं आए तो वो हालत है, तो केसीआर साहब गए तो क्या हालत रहेगा? మరి అదే ఆయన కూడా పోయినప్పుడు వర్తిస్తే అందరికి వర్తిస్తుంది. ఆయన కూడా పోయినప్పుడు అదే వర్తిస్తే అందరికీ వర్తిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని మా పార్టీ కానీ మా ప్రభుత్వం కానీ మోసం చేయదు. మీకు సహకరిస్తాం. డెఫినెట్గా మీ హక్కుల కోసం మీతో పాటు మేము సహకరిస్తాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా గుర్తుంచుకోవాలి, ఈ చంద్రబాబు నాయుడు వల్ల జరిగేది ఉరిగేది ఏం లేదు. నేను మొన్న 2 రోజులు అక్కడ ఉంటే 100% కరప్షన్ ఉన్నటువంటి స్టేట్, కరప్షన్లో నంబర్ 1. ఆయన ఊరికే పబ్లిసిటీ కోసం మాట్లాడుకుంటున్నా కానీ ఎక్కడ ఏ వ్యవస్థ దగ్గరికి పోయినా కానీ డబ్బులు ఇచ్చే వరకు పనే జరుగుతలేదు అనేటువంటిది అక్కడ చెప్తున్నాను. మేము మోదీ లేని కాంగ్రెస్ లేని ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నాం. ఆయన గ్లోబల్ కాబట్టి మరి ఆయన ఏదన్నా మాట్లాడగలుగుతాడు. సత్యహరిశ్చంద్ర మహారాజు చుట్టం కాబట్టి ఆయన ఏదన్నా మాట్లాడగలుగుతాడు. మేము స్పష్టంగా చెప్తున్నాం, ఈ దేశానికి మోదీ గారు కాంగ్రెస్ పార్టీ 2 లేనటువంటి ఒక ఫెడరల్ ఫ్రంట్ రావాలనేదే మా ఆలోచన. బ్రహ్మాండమైనటువంటి రెస్పాన్స్ ఉంది. నేను పోతేనే ఆ రెస్పాన్స్ ఉంటే మా ముఖ్యమంత్రి గారు వస్తే ఎట్లుంటుందో మీరు ఆలోచించండి. డెఫినెట్గా ప్రజలు ఆ ప్రభుత్వం మీద ఆశాజనకంగా లేరు. ఎలక్షన్ ఎప్పుడొస్తే తెలుగుదేశం పార్టీకి చుక్కలు చూపిస్తారు. నాకు తెలిసి ఇప్పుడున్నటువంటి వాస్తవ పరిస్థితిలో అపోజిషన్ స్టేటస్ కూడా రాదు. ఆ గ్రౌండ్ రియాలిటీ అది.
अरे सोसाइटी में आपको मालूम है ना साहब, सब कर सकते, उन्होंने समझता है कि मैं अकेला ही कर सकता हूँ बोल के। अभी उन्होंने हैदराबाद से चले गए, उनसे अच्छा यहाँ पर गवर्नमेंट चल रहा ना, वैसा सब कर सकते। ओके। For more updates, please subscribe 99 TV Telugu.